మన హిందూ మత పండితులు, ప్రవచకులు హిందూ మతం గురించి పోరాడుతున్న ఒక 10-15 మంది వాళ్ళు హిందూ మత రక్షణ కోసమే పుట్టారు. వాళ్ళు అక్కడ మాదాపూర్లోనూ ఇక్కడ పంజకోటలో ఉన్న కేసులు వేయటం, మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఇది వాళ్ళు చేస్తున్న ఘనమైన కార్యక్రమాలు. సో వీళ్ళు అంతా కలిసి ఎంత మీరు చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా హిందూ మతంలో కుల వ్యవస్థ ఉన్నంత వరకు, అంటరానితనం ఉన్నంత వరకు మీరు ఎన్ని సంస్కృత శ్లోకాలు చెప్పి గొప్పగా మీరు కీర్తించుకున్నా ఈ హిందూ మతాన్ని ఒక కలంకిత మతం కిందనే మనకు బాధితులు దాన్ని భావిస్తారు. బాధితులు ఎందుకంటే వాళ్ళు అనుభవిస్తున్నారు. గుర్రం జాషువా గారి దగ్గర నుంచి ప్రతి వాళ్ళు అనుభవిస్తున్నారు. అంబేద్కర్ అనుభవించారు, అందరూ అనుభవించారు. సో న్యాచురల్గా బాధితులుగా వాళ్ళు అలాగే అనుకుంటారు, ఈ మతం మనకు మా మేలు చేయటం లేదు, మనకు గౌరవం ఇవ్వటం లేదు, మనల్ని అణచివేస్తుంది, మనల్ని మనల్ని చాలా నీచంగా చూస్తుందని అనుకుంటారు. సో మీరు కీర్తించి మీరంతా మా దగ్గరే ఉండాలని మీ కోరిక. అందుకే పొద్దున్న లేస్తే అక్కడ మత మార్పిడి, ఇక్కడ మత మార్పిడి. ఇక్కడ మత మార్పిడి అనేది ఆ మాట అన్న వాళ్ళు అంతకంటే వాళ్ళ దగ్గర మైండ్ లేక ఆ మాట అంటున్నారు. మత మార్పిడి ఎలా చేస్తారు? మత మార్పిడి చేయడానికి ఏమైనా కత్తులు కర్రలు తీసుకొని పోయి ఎవరి ఇళ్ళ మీద పోయి నువ్వు మతం మారాలని చెప్పేది అంటున్నారా? అది సాధ్యమా? ఎవడో ఒక పాస్టరో ఒక పనికి వాళ్ళ ఎవరో 2-3 క్రైస్తవులు వెళ్ళి మా మతం బాగుంది మారమని ఎవడా అనుండొచ్చు. దానివల్ల అదే మత మార్పిడికి ఏదన్నా బలవంతం చేసినట్ట. ఇవి చాలా ఓవర్గా ఈ మధ్య నడుస్తున్నాయి ఈ హిందూ సంఘాలు. దయచేసి మీరు వాళ్ళని నియంత్రించాలి, లేకపోతే ఇది దేశానికి మనకు ఇప్పుడు అనుకుంటున్నాం ఎవరికి వాళ్ళు మేమే గొప్ప. ఇప్పుడు అమెరికా నేను గొప్ప అనుకున్నది ఇప్పుడు జరుగుతుంది ఏంటో మనం గమనిస్తున్నాం. అందువల్ల దయచేసి మీరు దీని మీద ఈ సరైన మార్గంలో వాళ్లకు దిశ నిర్దేశించి హిందూ సంఘాలు ఓవర్ యాక్షన్ తగ్గిస్తే సమాజంలో అందరూ బాగుంటుందనేది ఈ వీడియో విజ్ఞప్తి. థ్యాంక్ యూ.